మరిన్ని అప్డేట్స్ చూస్తే నిర్వాసితులకు హక్కులు కల్పించే చట్టానికి వ్యతిరేకం కాదన్నారు జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్. అభివృద్ధి పేరుతో ఆగం చేసే చట్టాలకు మాత్రమే వ్యతిరేకమన్నారు. భూసేకరణ మార్పులు తేవాలన్నారు. ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో సమస్యలకు పరిష్కారాలు వెతుకుతుందన్న విశ్వాసం ఉందన్నారు కోదండరామ్. భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా దీక్ష చేయాలని నిర్ణయించింది జేఏసీ. అయితే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో దీక్షను తన ఇంటిలో చేపట్టారు కోదండరామ్. మనమందరం కూడా ఇందిరా పార్క్ దగ్గర కలుసుకోవాల్సి ఉంది, కానీ దురదృష్టవశాత్తు ఆ కార్యక్రమం జరగలేదు. మేము నిన్న డీజీపీ గారు కలిసినప్పుడు ఒకటే మాట అన్నాం, మీరు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా నిర్ణయించుకోండి, ఇవ్వకపోయినా మాకు అభ్యంతరం లేదు, మా రూపాల్లో మేము నిరసన కార్యక్రమాలు నిర్వహించుకుంటాం, కానీ అనుమతి ఇస్తే రానివ్వండి, అనుమతి ఇవ్వకపోతే మేము మీ ఆర్డర్స్ను ఉల్లంఘిస్తే అరెస్ట్ చేయండి, కానీ అటు అనుమతి ఇవ్వరు ఇటు నిరాకరించరు. మొత్తం పెండింగ్లో ఉండగా ఈ రకంగా విచ్చలవిడిగా అరెస్టు చేయటం అనేది సమంజసం కాదు అని చెప్పి మేము వారిని కోరినాం. చివరాఖరికి మేము మళ్ళీ కమిషనర్ని అడిగితే నాకు కూడా పరిస్థితి తెలియదన్నారు. డీసీపీ గారేమో ఇద్దామనుకున్నాం కానీ ఇచ్చే పరిస్థితి లేదని పర్మిషన్ ఇవ్వటం లేదన్నారు. పర్మిషన్ ఇవ్వరనే విషయం మాకు స్పష్టమైంది. మేము అప్పటికే కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నామని మేము ప్రకటించినాం. కార్యక్రమం రద్దు చేసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత అరెస్ట్ చేయవలసిన అవసరం ఏముంది? అరెస్ట్ అయిన వాళ్ళను వదిలిపెడతారని చెప్పి మేము ఆశించినాం. చాలా పోలీస్ స్టేషన్లలో వాళ్ళు ఇంకా అట్లాగే ఉన్నారు. పొద్దుటి నుంచి కొత్తగా మళ్ళీ అరెస్టులు మొదలుపెట్టారు. కాబట్టి పర్మిషన్ లేనప్పుడు ఘర్షణ ఎందుకు, రద్దు చేసుకుందాం, ఇంకేదన్నా రూపంలో శాంతియుతంగా మన అభిప్రాయాలను వ్యక్తీకరిద్దాం, ఆకాంక్షలకు ఒక రూపం ఇచ్చే ప్రయత్నం చేద్దామని అనుకున్నాం. కానీ మేము ఎక్కడ కూడా దాడులకు ఇంకో దానికో మేము ఎక్కడ కూడా దిగలేదు. మరి ఎక్కడికక్కడ అరెస్టులు కొనసాగుతుంటే మాకేం చేయాలనో దిక్కుతోచని పరిస్థితి. ప్రతి ఎస్పీతో మాట్లాడుకుంటూ సాధ్యమయ్యే పని కాదు. 31 జిల్లాలు. ఈ నేపథ్యంలో మనం ఇంకా నిరసనకు దిగటం తప్ప ఇంకొక మార్గం లేదని పొద్దున పరిస్థితిని సమీక్షించుకున్న మీదట మేము ఈ నిర్ణయానికి రావటం జరిగింది. అరెస్ట్ అయిన వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.